హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీ అండ్ సమీ. మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసేసాను. మేము ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి అయితే వచ్చేసాము, అక్క వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి. మీకు చెల్లె కదా, అక్క కూడా ఉందా అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. అవును, నాకు చెల్లి మాత్రమే ఉంది. అక్క ఎవరు అని అంటే, మన లైఫ్లో మనకి కొంతమంది ఉంటారు కదా, మన పుట్టుకతోనే రక్త సంబంధికులు మనతో వస్తారు. అండ్ అలాగే తర్వాత మనం పెరిగే కొద్దీ ఫ్రెండ్స్ అని, లేకపోతే మన మంచితనాన్ని బట్టి, లేకపోతే మనకి కొంతమంది చాలా దగ్గర అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి లైఫ్ లాంగ్ ఎలా ఉంటారో తోడుగా, అలా గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ అనమాట నాకు రమ్యక్క. నా ప్రీవియస్ వీడియోస్లో తనని మీరు చాలాసార్లు చూసే ఉంటారు, హైదరాబాద్ వీడియోస్లో. అండ్ అలాగే వాళ్ళది హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అనమాట. ఇంకా గృహప్రవేశానికి అయితే వచ్చేసాము. ఇంకా ఇల్లు చూస్తూ మనం మాట్లాడుకుందాం అనమాట. ప్రతి వీడియోలో కూడా మనం ఒక టాపిక్ అనేది మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. ఈ వీడియోలో ఏంటి అని అంటే, ఇల్లు కట్టుకోవడం మధ్యతరగతి కుటుంబాలకి చాలా పెద్ద కళ కదా అని చెప్పి. నిజంగానే అది మనకి చాలా పెద్ద కళ. ఎందుకంటే డబ్బులు ఉండి కట్టుకోవడం అది వేరు, దాన్ని ఒక డ్రీమ్గా పెట్టుకొని ఆ ఇల్లు మనకి ఎలా అయినా సరే కావాలి అని చెప్పి దానికోసం ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టుకుంటాం కదా, అది వేరు కదా. సో అలా వీళ్ళు చాలా కష్టపడ్డారు ఈ ఇల్లు కట్టుకోవడానికి. అక్క వాళ్ళ పేరెంట్స్ కూడా లేరనమాట. కానీ తను ఈ స్ట్రగుల్స్ అన్నిటినీ కూడా తట్టుకుంటూ చివరికి ఒక ఇల్లుని తను కట్టుకోగలిగింది వాళ్ళ ఫ్యామిలీ. సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. దేవుడు మంచి హౌస్ని వీళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినందుకు. అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళ చిన్న ఫ్యామిలీకి మీరు అందించండి. ఇల్లు అనగానే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, ఇంటి విషయంలో మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అని అంటే, మాది పూరీలు అనమాట. నా చిన్నప్పుడు చాలా పెద్ద పూరీలు, చాలా బాగుండేది. ఆ ఇల్లు అంటే నాకు ఇప్పటికీ కూడా చాలా చాలా ఇష్టం. ఇంకా తర్వాత ఏంటి అని అంటే, నేను 10th క్లాస్ వరకు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా తర్వాత అందరూ కలిసి ఎవరి పార్ట్ వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి ఇల్లు పడేసి పంచుకుందామని చెప్పి అనుకున్నారు 2012లో. ఇంకా మా తాతయ్య చనిపోవడం ఇంకా కుదరలేదు. మేమైతే ఆ పెద్ద ఇల్లుని సగం చేసి సగం పార్ట్లో మాత్రమే ఉన్నాము. దాంట్లో ఒక్క మంచం మాత్రమే పట్టేది. ఇంకా మా అమ్మ నాన్న అక్కడ పడుకునే వాళ్ళు, మాకు అక్కడ పడుకోవడానికి ప్లేస్ లేక మళ్ళీ మేము మా అత్త వాళ్ళ ఇంట్లోనో లేకపోతే మా వదిన వాళ్ళ ఇళ్ళల్లోనో పడుకునే వాళ్ళం. ఆ విషయంలో అప్పుడు మా పేరెంట్స్ కానీ మేము కానీ చాలా ఇబ్బందులు పడ్డాము. అందరం ఒక చోట ఉండలేకపోతున్నాము ఇల్లు లేక అని చెప్పి. ఒక్కొక్కరు ఇంటి విషయంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధ పడుతూనే ఉంటారు. మేమైతే ఆ విషయంలో 2 years అలా చేసాము. 2 years తర్వాత ఇంకా మళ్ళీ రెంట్కి వెళ్ళిపోయాం అనమాట ఇంకో హౌస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక 2 years ఉన్నాము. అక్కడ ఇల్లు పాడైపోయింది. అక్కడ ఆ ఇల్లు కూడా పాడైపోయేసరికి వాళ్ళు వెంటనే మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. అప్పటికప్పుడు మళ్ళీ మా నాన్న ఇంకో చిన్న పూరిల్లు వేసాడు మా ప్లేస్లోనే. అక్కడ ఒక 2 years ఉన్నాము. ఇంకా 2018లో 17లోనో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ మేము ఇల్లు ఒప్పదీసామన్నమాట. గవర్నమెంట్ స్కీమ్ అనేది మాకు వచ్చింది అని చెప్పి. స్కీమ్ అని పేరుకే కానీ అసలు ఆ డబ్బులే మా చేతికి అందలేదు. అంతా కూడా మా నాన్న కష్టార్జితంతో కట్టిన ఇల్లు అనమాట. ఇంకా డబ్బులు కొంచెం సరిపోక అడ్జస్ట్ చేసుకుంటూ నార్మల్గా కట్టుకుని వచ్చారు. అది ఎంతైనా కట్టని మాకైతే అది మాకు ఇంద్రభవనం లాగానే ఫీల్ అవుతాము. ఎందుకంటే మా నాన్న ఎన్నో ఏళ్ళ కష్టార్జితం ఆ ఇల్లు అయితే. మా నాన్న అయితే 2 ఆడపిల్లలే కదా, ఇల్లు ఎందుకు, నేను మీ అమ్మే కదా ఉండేది అని ఫీల్ అయ్యేవాడు. లేదు, ఇంటి విషయంలో ఎన్నో బాధలు పడ్డామో మనకు తెలుసు కాబట్టి, నాన్న మేము బయటికి వెళ్ళిపోయినా మీరిద్దరైనా ఉండటానికి ఇల్లు కావాలి కదా అని చెప్పి ఇల్లు కట్టాల్సిందే అని చెప్పి నేను మా చెల్లి పట్టుబట్టి కూర్చున్నాం అనమాట. ఇంకా సరే అని చెప్పి మా నాన్న ఇల్లు కట్టిన తర్వాతే మా పెళ్ళిళ్ళు అనేది చేయడం జరిగింది ఒక 2 years తర్వాత. కాకపోతే ఇలా ఇంటి విషయంలో ప్రతి ఒక్కరం కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాము. సొంత ఇల్లు అనేది మనకి ఒక తప్పని అవసరం అన్నమాట, తప్పనిసరి కావాల్సిన అవసరం. ఎందుకంటే అద్దింట్లో ఉంటే అది ఎప్పటికైనా అద్దిల్లే, తిన్నా తినకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఆ ఫీల్ వేరు. అద్దింట్లో ఉంటే నెల వస్తుందంటే చాలు, ముందు అద్దె డబ్బులు తీసి పక్కన పెట్టాలి. మనం తిన్నా తినకపోయినా కానీ
సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే రెంట్కుంటూ అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఒక చిన్న ఇల్లు అయినా సరే మన సొంతది అని అంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా చాలామంది ఇలాంటి డెఫినెట్గా ఫేస్ చేసే ఉంటారు. ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసే ఉంటారు కదా. డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అనేది షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ అక్క వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నందుకు మేమందరం కూడా చాలా హ్యాపీ. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండి అక్కడ చివరికి లాస్ట్కి భోజనం చేసింది మేమే అనమాట. అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ అలాగే ఇల్లు కూడా చాలా బాగా కట్టుకున్నారు. నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది. అంటే ఎక్కువ ఎఫెక్ట్ చేయకుండా మనకి తగ్గట్టు ఎలా కట్టుకోవాలో అలాగే కట్టుకున్నారనమాట. అది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే చాలామంది ఏమనుకుంటారంటే ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు అని అంటే మన చుట్టుపక్కల వాళ్ళు అన్నీ తెలిసి కూడా వెంటనే అనుకునేది ఏంటి అంటే వీళ్ళకి చాలా ఎన్ని డబ్బులు లేకపోతే ఇల్లు కట్టుకుంటారు అని చెప్పి అనుకుంటారు. నిజానికి ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని లోన్స్ పెట్టాలో, లేకపోతే మన ఇంట్లో ఉన్న బంగారం ఎంత తాకట్లో పెట్టాలో, అదే లోన్లో ఎన్ని ఈఎంఐలు కట్టాలో, ఆ డబ్బులు చాలక మళ్ళీ బయట నుండి తీసుకురావాలి, బయట వాళ్ళని అడిగి వాటితో అడ్జస్ట్ చేసుకుంటూ ఇల్లు కట్టాలి. అది స్టార్ట్ చేసిన తర్వాతే ఆ ఇబ్బంది ఎవరికైనా. ఇల్లంతా అయిపోయిన తర్వాత అమ్మాయ ఇల్లు కట్టుకున్నాం అని అనుకునే లోపు ఇక ఈఎంఐలు, గోల్డ్ లోన్లు ఇవన్నీ కూడా ఇక మనల్ని పిలుస్తూ ఉంటాయి అన్నమాట. అప్పు తీర్చండి అని చెప్పి ఇవన్నీ ఉంటేనే మనకి ఇల్లు అనేది అవుతుంది మధ్యతరగతి కుటుంబాలకి. డెఫినెట్గా మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవన్నీ తెలిసి కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అంటే పక్కన వాళ్ళతో పుకార్లు పుట్టించేది, వీళ్ళకి చాలా డబ్బు ఉంది అందుకే ఇల్లు కట్టుకున్నారు, ఎంత డబ్బు లేకపోతే ఎంత అందమైన ఇల్లు కడతారు అని చెప్పి అంటారు. సర్లే అనేవాళ్ళు ఎప్పుడైనా అంటూనే ఉంటారు. కాబట్టి ఆ దేవుడు మనకి ఎంత కట్టుకోవడానికి మంచిగా కృప చూపించాడు కాబట్టి దేవుడికి మంచిగా థ్యాంక్స్ చెప్పుకొని ప్రశాంతంగా ఇంట్లో ఉండటమే మనకు మేలు. ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరినీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.